నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్, రెనోవో హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ కిడ్నీ ఉంటుందండి. కిడ్నీ నుంచి ప్రతి కిడ్నీ నుంచి ఒక పైప్ వచ్చి కింద ఒక దగ్గర ఎండ్ అవుతాయి. సో దీన్ని కిడ్నీ అంటాము, కిందికి వచ్చేదాన్ని యురేటర్ అని అంటామండి. సో ఈ రెండు కిందికి వచ్చేసి మనకి యూరినరీ బ్లాడర్, అంటే మన యూరిన్ని నింపే బ్యాగ్, యూరినరీ బ్లాడర్లో యూరిన్ని పంపిస్తాయి. అక్కడ నుంచి యురేత్రా అని చెప్పేసి దాంట్లో మనకి యూరిన్ బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ మన యూరినరీ బ్లాడర్ చుట్టే ఉంటుందో అక్కడ నుంచి యూరిన్ బయటకు వచ్చేస్తుందో దాన్ని కంపారేటివ్లీ ట్రీట్ చేయడం ఈజీ అండి. బట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఈ కిడ్నీ వరకు వెళ్తుందో అప్పుడు దాన్ని మనము పైలోనెఫ్రైటిస్ అంటామండి. అంటే కిడ్నీ చుట్టూ ఇన్ఫెక్షన్ అయ్యి పస్ ఫామ్ అవ్వడం. సో దిస్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. అంటే దిస్ ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. సో ఈ పైలోనెఫ్రైటిస్ వచ్చిన వాళ్ళకి చాలాసార్లు సర్జరీ వరకు వెళ్తారు. సర్జరీ అంటే ఒక స్టంట్ వేస్తామండి. సో డీజే స్టంట్ అంటాము. మనం ఏదైతే యూరిన్ పాస్ చేస్తున్నామో ఆ వేలో పైకి వెళ్ళి సైడ్ నుంచి ఒక బైపాస్ రోడ్ లాగా ఒక స్టంట్ వేస్తే ఆ ఇన్ఫెక్షన్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో దీన్ని పైలోనెఫ్రైటిస్ ట్రీట్మెంట్ అంటారు. ఈ యూరినరీ బ్లాడర్కి జనరల్గా మెడిసిన్స్ తోటి సెట్ అవుతారండి. అవ్వని వాళ్ళకి బ్లాడర్ వాష్ అంటామండి. అంటే మనం బయట నుంచి మనము పంపించి వాటర్ అది వాష్ చేస్తాము ఒక యాంటీబయాటిక్ తోటి. దిస్ ఇస్ అదర్ దాన్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్. ఈ ట్రీట్మెంట్ మనం ముందుకెళ్ళవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.